హాయ్ గాయస్, వెల్కమ్ టు ఆర్కే అకాడమీ. ఇప్పుడు మనకున్న ఒకే ఒక నోటిఫికేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్పి. సో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవేజ్ బోర్డ్. సో ఈ ఎగ్జామ్కి సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జామ్ కానీ ఆర్ఎండ్బి కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఈ ఎగ్జామ్ కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఆర్ఎండ్బిలో వచ్చేసి స్ట్రక్చర్స్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఆర్డబ్ల్యూఎస్లో వచ్చేసి ఎలా ఇచ్చాడంటే వాటర్ రిసోర్స్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు కంపేర్ టు ఆర్ఎండ్బి. ఆర్ఎండ్బిలో ఎందుకంటే రోడ్ అండ్ బిల్డింగ్ కదా, సో అందులో స్ట్రక్చర్స్ గురించి ఎక్కువ ఇచ్చాడు. సో మోస్ట్లీ 150 క్వశ్చన్స్లో అయితే ఒక 40 క్వశ్చన్స్ అయితే అవే ఇచ్చాడు. అండ్ సెకండ్ ఇందులో వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్లో వచ్చేసి 30 మార్క్స్ పైనే సో వాటర్ రిసోర్స్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఒకసారి చూద్దాం క్వశ్చన్స్ అనేది ఎలా ఇస్తాడు, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు అనేవి క్లారిటీగా చూద్దాం. మీకు ఆల్రెడీ తెలుసు, పేపర్ మీరు ఆల్రెడీ సిలబస్ చూసే ఉంటారు, ఎన్ని క్వశ్చన్స్ అనేవి అవి అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. బట్ ఏదో నా తృప్తి కోసం నేను చెప్తున్నా అంతే. సో టీఎస్పిఎస్సిలో ఏడబ్ల్యూలో అయితే జనరల్ స్టడీస్కి 150 క్వశ్చన్స్ ఇచ్చేసి 150 మార్క్స్. అండ్ టెక్నికల్ సబ్జెక్ట్ వచ్చేసి 150 క్వశ్చన్స్ 300 మార్క్స్. ఈచ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ అనమాట, అంటే 300 మార్క్స్. సో 150 ప్లస్ 300 450 ప్లస్ ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్ కండక్ట్ చేస్తారనమాట. సో టోటల్గా 500 మార్క్స్కి వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో జనరల్ స్టడీస్ని ఒకసారి మనం డెప్త్గా వెళ్తే ఎలా ఉంటుందో కొంచెం చూద్దాం. సో అన్నీ ప్రిపేర్ అవ్వకుండా కొన్ని మనం మెయిన్ అంటే ఇంపార్టెంట్ ఉన్నాయి మాత్రమే ప్రిపేర్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. సో పనికిరావన్నీ చదివేసి ఈ బుక్కులు ఆ బుక్కులు చదివేసి కంటే సో సిలబస్ని మన పక్కన పెట్టుకొని ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్తే కష్టం అవుతుంది. సో మనకు టైంని బట్టి మనం చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ 10 మార్క్స్ ఇస్తాడు. అండ్ జనరల్ స్టడీస్ అవి అంటే జీకే గురించి కానీ అది ఒక 10 మార్క్స్ ఇస్తాడు. సో జనరల్ స్టడీస్కి వెళ్దాం ఒకసారి. జనరల్ స్టడీస్లో వెళ్తే మోస్ట్లీ తెలంగాణ గురించి అనమాట. తెలంగాణ గురించి 60% అయితే 100%. సో 60% అని అవి కూడా ఎలా వేస్తాడంటే సో మన తెలంగాణ సంస్కృతి ఏంటి, తెలంగాణ మూమెంట్ గురించి కానీ, తెలంగాణ పండుగ ఏ మాసంలో వచ్చింది, సో ఆ పండుగల గురించి కానీ, తెలంగాణ భాష దానికి ఒక తెలుగులో కరెక్ట్గా అర్థం ఏంటి దాని గురించి కానీ, అండ్ తెలంగాణ జియోగ్రఫీ కానీ, తెలంగాణ నదుల గురించి కానీ, సో వీటన్నిటి గురించి అయితే పక్క క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ తెలంగాణ గురించి అయితే మోస్ట్లీ రచయితల గురించి కూడా కొన్ని క్వశ్చన్లు ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అండ్ ఈ గీతం రచించింది ఎవరని తెలంగాణ గురించి ఇస్తూ ఉంటాడు. ఈ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. సో తెలంగాణ మీద కొంచెం బ్రీఫ్గా ప్రిపేర్ అవ్వండి. అంటే 60% మీన్స్ 60 మార్క్స్, 100లో ఒక 60 మార్క్స్ దాని గురించే ఇస్తాడు. ఓకే. అండ్ నెక్స్ట్ వెళ్తే ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ గురించి మోస్ట్లీ 20 మార్క్స్ అనుకున్నాయి. అప్రాక్సిమేట్లీ 20 to 25 మధ్యలోనే వచ్చాయి, దానికంటే అయితే ఎక్కువ రావు. సో జియోగ్రఫీలో 5 మార్క్స్, మోడర్న్ హిస్టరీలో ఒక 5 మార్క్స్, పాలిటీలో ఒక 5 మార్క్స్ అండ్ ఎకనామిక్లో ఒక 5 మార్క్స్. సో పాలిటీలో అనేది 100 చాలా వరకు అందులోనే క్వశ్చన్స్ వస్తుంటాయి. సో అది కొంచెం బాగా డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. సో బేసిక్ ఇంగ్లీష్ అండి, మనం తెలుగు 10th క్లాస్ చదువుకున్న బేసిక్ ఇంగ్లీష్ గురించి అడుగుతారు. సో మరీ డెప్త్గా కాకుండా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవు, సైలెంట్ లెటర్స్ అండ్ ఆర్టికల్స్ ప్లేస్ ఫిల్ చేయడము వాటి గురించి కానీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చేసి సో కలెక్షన్ చేయమంటాడు అనమాట. అది కానీ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్లో మనకు రీజనింగ్ ఆప్టిట్యూడ్లో వచ్చేసి మెయిన్గా డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ, స్టేట్మెంట్స్ జడ్జిమెంట్, సో వాటి గురించి అయితే క్వశ్చన్స్ అయితే 100% వస్తాయి. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక 5 మార్క్స్ అండ్ డెసిషన్ మేకింగ్లో ఒక 5 మార్క్స్, అక్కడే 10 మార్క్స్ అవుతుంది. సో రిమైనింగ్ వచ్చేసి నెంబర్ సిరీస్ కానీ, డీకోడింగ్ కానీ, బ్లడ్ రిలేషన్ కానీ, డైరెక్షన్స్ కానీ, క్యూబ్స్ కానీ, సో వీటి గురించి అయితే మోస్ట్లీ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో గో టు ద టెక్నికల్ సబ్జెక్ట్ వైజ్లో మనం మెయిన్గా వీటి 300 మార్క్స్ కాబట్టి కొంచెం బాగా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. సో మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ దీని మీద చేయాలంటే సో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్. సో నేను ఎందుకు అంటున్నానంటే కంపేర్ టు నేను ఆర్ఆర్బి కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ ఎగ్జామ్స్ నేను అటెండ్ అయినా, బట్ అందులో ఉన్న క్వశ్చన్స్ని బట్టి నేను దీనికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నా. సో యాజ్ యువర్ విష్, మీ ఇష్టం, అది దేనికైతే అది ప్రిపేర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఎన్విరాన్మెంట్ అయితే కొంచెం 30 మార్క్స్ వరకు రావచ్చు అని నా అభిప్రాయం. సో కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ
వాటర్ సప్లై కానీ, రేట్ ఆఫ్ వాటర్ డిమాండ్ గురించి కానీ, సీవేజ్ కానీ, ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్ గురించి కానీ, సో సాలిడ్ వేస్ట్ గురించి కానీ, వీటి గురించి అయితే కొంచెం డెప్త్గా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి కూడా 20 నుంచి 25 క్వశ్చన్స్ రావచ్చు అని కాదు, 22 క్వశ్చన్స్ అయితే మేబీ 90% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ స్ట్రక్చర్ అనాలిసిస్లో కూడా 3 to 5 మార్క్స్, 3 to 5 మార్క్స్, మోస్ట్లీ 3-4 దానికంటే కదా. అది కూడా మనకు ఫస్ట్ 2 చాప్టర్స్లోనే కొంచెం భావిస్తాడు. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో 2 మార్క్స్ ఉండి 2 క్వశ్చన్స్, 1-2 క్వశ్చన్స్ నాకు తెలిసి దానికంటే ఎక్కువ ఇవ్వడు. అండ్ వాటర్ రిసోర్స్లో, సో మనకి దీనికి సంబంధించిన వాటర్ రిసోర్స్ కూడా బెటర్ కాబట్టి అప్ టు 10 మార్క్స్ వరకు రావచ్చు. రైట్, వాటర్ రిసోర్స్ కూడా కొంచెం డెప్త్గానే ప్రిపేర్ అవ్వండి. అంటే ఇరిగేషన్స్లో అందులోనే ఉంటుంది హైడ్రాలజీ. సో ఇవన్నీ వాటర్ రిసోర్స్లో మెయిన్ పాయింట్ మనము డ్యామ్స్ గురించి నేర్చుకుంటాము. సో ఆ క్వశ్చన్స్ మోస్ట్లీ ఇది ప్రాబ్లమాటిక్ టైప్లో వస్తుంటాయి. అండ్ ట్రాన్స్పోర్టేషన్కు ఈ సబ్జెక్ట్కి కొంచెం రిలేటెడ్. ఎలా అంటే, సో సీవేజ్ పైప్స్ కన్స్ట్రక్షన్లో కొంచెం అవసరం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్లో, సర్వేయింగ్లో, సో ట్రాన్స్పోర్టేషన్లో వచ్చేసి 8 to 10 మార్క్స్ రావచ్చు. అండ్ సర్వేయింగ్లో 6 to 8 మార్క్స్. సో ఈ రెండింటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. సో మెయిన్గా ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ గురించి 1 మార్క్ వస్తుంది. అండ్ రైల్వే ఇంజనీరింగ్ గురించి కూడా 1-2 మార్క్స్ వస్తాయి. అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా మనం వదిలేస్తుంటాం, కానీ బిల్డింగ్ మెటీరియల్స్ అనేది కంపల్సరీగా ఒక 6 to 8 మార్క్స్ అయితే కంపల్సరీ, 99% 6 to 8 మార్క్స్ ఎట్టుపో 100% వచ్చేస్తాయి. సో ఇందులో మెయిన్గా ప్రిపేర్ అవ్వాల్సింది టైప్స్ ఆఫ్ స్టోన్స్, బ్రిక్ బాండింగ్ గురించి, అండ్ సిమెంట్ గురించి, సో అండ్ కాంక్రీట్ గురించి, వీటి గురించి కూడా కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ మనము దీనికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తాము. గేట్ కానీ ఐఏఎస్లో కానీ ఎక్కువగా చదువుతాం కదా. కానీ ఏడబ్ల్యూకి వచ్చేసరికి కొంచెం తక్కువ ప్రియారిటీ, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. సో 8 to 10 మార్క్స్ రావచ్చు. సో ఆ 8 to 10 మార్క్స్ అనేది మోస్ట్లీ ప్రాబ్లమాటిక్స్, అంటే కన్సాలిడేషన్ దాని గురించి, షియర్ స్ట్రెంత్ గురించి, సో వాటి గురించి ఎక్కువగా ఇస్తాడు. అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెషిన్స్, వాటి గురించి కూడా 25 to 30 మార్క్స్, మోస్ట్లీ 25 మార్క్స్ అయితే ష్యూర్, 25 మార్క్స్ ష్యూర్గా వచ్చేస్తాయి. వీటి గురించి కూడా కొంచెం డెప్త్గానే ప్రిపేర్ అవ్వండి. సో ఇందులో హైడ్రాలిక్ మెషిన్లో, టర్బైన్స్లో లాస్ట్ చాప్టర్లో ఆల్ థియరీ పార్ట్ ఉంటుంది అన్నమాట. ఈ థియరీ పార్ట్ అయితే కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. థియరీ నుంచి ఎక్కువ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డిఆర్సిఎస్, ఆర్సిసి అండ్ కాంక్రీట్ టెక్నాలజీ. డిఆర్సిఎస్ నుంచి అప్ టు 5 మార్క్స్, 5 to 6 మార్క్స్ అంతే, దానికంటే ఎక్కువ రావు. మెయిన్ స్ట్రక్చర్స్ కదా. సో R&Bలో అయితే ఇవి వచ్చేవి, కానీ ఇప్పుడు మనం రాసేది HNWS. అండ్ ఆర్సీసీలో 7 to 9 మార్క్స్. ఓకే, ఇందులో కూడా మోస్ట్లీ కాన్సెప్ట్ థియరీ టైప్లో వచ్చేస్తుంటాయి. అండ్ కాంక్రీట్ టెక్నాలజీలో కూడా 3 to 5 మార్క్స్. కాంక్రీట్ టెక్నాలజీ మహా అయితే 3-4 టాపిక్స్ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్టిమేషన్ కాస్టింగ్. ఇది పెద్దగా ఎవరు పట్టించుకోరు, బట్ 100% కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. ఎస్టిమేషన్ కాస్టింగ్ కొంచెం ప్రియారిటీ ఇవ్వండి. అండ్ సిపిఎం పట్టులో అయితే 2 to 3 మార్క్స్. ఇందులో కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, కొంచెం